హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ టీఎంఎం చార్జ్మ్యాన్ డ్రాఫ్ట్మ్యాన్ మెకానికల్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ రిజల్ట్స్ లిస్ట్ అయితే వచ్చింది. మీకు ఈ లిస్టు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ దీని కట్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎంత కట్ ఆఫ్ ఉంది ఇవన్నీ టోటల్గా చార్జ్మ్యాన్, యామినేషన్ అండ్ చార్జ్మ్యాన్ ఫ్యాక్టరీ, అలాగే సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్, నెక్స్ట్ టీఎంఎం ఇవన్నీ కూడా చూద్దాం. ఇది ప్రొవిజనల్గా సెలెక్టెడ్ లిస్టు 3 to 5 ఫిబ్రవరి మధ్యలో జరిగిన ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఇవి. సో ఫస్ట్ చార్జ్మ్యాన్ యామినేషన్ వర్క్షాప్, దీనికి కట్ ఆఫ్ మార్క్ వచ్చేసరికి అన్రిజర్వ్కి 94 మార్క్స్, ఎస్సీకి 89, ఎస్టీకి 93, ఓబీసీకి 94, అలాగే ఈడబ్ల్యూఎస్కి 92, పీడబ్ల్యూబీడి 59 మార్క్స్ ఇచ్చారు. అలాగే చార్జ్మ్యాన్ ఫ్యాక్టరీ కట్ ఆఫ్ వచ్చేసరికి అన్రిజర్వ్ 95, ఎస్సీకి 95, ఎస్టీ 95, ఓబీసీ 94, ఈడబ్ల్యూఎస్ 89, పీడబ్ల్యూడి ఓహెచ్ 73 ఇచ్చారు. సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ ఆర్మమెంట్ యూఆర్ 33, ఎస్సీకి 40, ఎస్టీకి 30, ఓబీసీకి 24. అలాగే సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ ఎలక్ట్రికల్ 27 యూఆర్, ఎస్సీకి 30, ఎస్టీకి 27, ఓబీసీకి 23 వచ్చాయి. సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ మెకానికల్ వచ్చేసరికి యూఆర్కి 47, ఎస్సీకి 47, ఎస్టీ 36, ఓబీసీ 47, ఈడబ్ల్యూఎస్కి 27, పీడబ్ల్యూబీడి 40. ఇంకా సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి యూఆర్కి 24, ఎస్సీకి 31, ఓబీసీకి 21 ఇచ్చారు కట్ ఆఫ్. ఇంకా సీనియర్ డ్రాఫ్ట్మ్యాన్ వచ్చేసరికి యూఆర్ 29, ఓబీసీ 24. ఇంకా టీఎంఎం ట్రేడ్స్మ్యాన్ మేట్ వచ్చేసరికి చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో 900 తర్వాత వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేయటం జరిగింది. యూఆర్కి 89, ఎస్సీకి 66, ఎస్టీకి 60, ఓబీసీ 84, ఈడబ్ల్యూఎస్కి 69, అలాగే ఈఎస్ఎంకి 35 ఇచ్చారు. అండ్ ఇది ప్రొవిజనల్గా సెలెక్టెడ్ లిస్ట్. ఇది తర్వాత మీకు మెయిల్స్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు స్పీడ్ పోస్ట్లో లెటర్స్ అనేది వస్తాయి. మీరు ఆ లెటర్స్ అన్నీ కూడా మీరు ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ లెటర్స్ అనేది వస్తుంది. అందులో ఎడ్యుకేషనల్, క్యాస్ట్ ఇవన్నీ సర్టిఫికేట్స్తో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో. అంతకన్నా ముందు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్, ఆర్డీఓ ప్రాసెస్ ఇవన్నీ కూడా చేసుకొని మీరు పర్టికులర్గా పోస్టింగ్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. ఆ పోస్టింగ్కి మీరు అటెండ్ అయితే జాయిన్ అయిపోవచ్చు. సో ఇది టోటల్గా టీఎంఎం, అలాగే చార్జ్మ్యాన్, అలాగే యామినేషన్ వర్క్షాప్ సంబంధించి టోటల్ రిజల్ట్స్. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరెవరైతే సెలెక్ట్ అవ్వలేదో బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా యూజ్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.